హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీహరి. ఈరోజు నేను మీకు చూపించబోయే టాపిక్ ఏంటంటే, మనం బైక్లు వాడుతుంటాం కదా, బైక్లో ఇంజన్లో ఆయిల్ ఎలా మార్చుకోవాలనేది అయితే మనం చూపిస్తాను. ఇంటి దగ్గర నుంచి మనం ఈజీగా మార్చుకోవచ్చు, పెద్ద కష్టమైతే ఏమి ఉండదు. దీనికోసం మనకు కావాల్సింది ఒక 15 నెంబర్ పానర్ ఒకటి ఉంటే సరిపోతుంది. అది రింగ్ పానర్ అయినా సరే, ఇలాంటి బిట్ అయినా సరిపోతుంది. చూసుకోవచ్చు, ఇది 7 నెంబర్ బిట్ అనమాట. ఆ బిట్ ఒకటి కావాలి. కింద మనం ఆయిల్ కి వేస్టేజ్ ఆయిల్ కోసం అనేది ఈ డబ్బా అనేది ఇలా పెట్టుకోవాలి ఇంజన్ కింద పెట్టుకొని. ఫ్రెండ్ ఇక్కడైతే దీని ఇంజన్ కింద అయితే బోల్ట్ అయితే ఉంటుంది అనమాట, ఆయిల్ తీయడం కోసం అని. అది 17 నెంబర్ బిట్ దానికి పెట్టి నంబర్ బోల్ట్ అయితే మనం ఇట్లా లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. ఇట్లా రివర్స్లో తిప్పాలి బోల్ట్. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్. మనం అయితే లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ లూజ్ చేసుకున్న తర్వాత మనం ఒక థ్రెడ్ తిరిగిందంటే లూజ్ తర్వాత మనం చేతితోనే నిప్పుకోవచ్చు దాన్ని. చూడండి ఫ్రెండ్స్, చేయికి వచ్చేస్తుంది అనమాట. పెద్ద ఎక్కువ టైట్ అయితే ఉండదు. ఇలా నీట్గా మనం అయితే ఇప్పేసుకోవాలి దాన్ని. బైక్ కింద నుంచి తీస్తున్నాం కాబట్టి వీడియో కొద్దిగా లైటింగ్ సరిగ్గా అయితే లేదనమాట, బ్లర్ వస్తుంది. బోల్ట్ అయితే ఇట్లా ఇప్పుకున్నాం అంటే కానీ మనం ఆయిల్ అనేది ఇట్లా కారుతుంది దానికి. ఈ ఆయిల్ అనేది మనం వేస్టేజ్ ఆయిల్ అనేది ఒక డబ్బాలో పట్టుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ బైక్కి వాడుకోవచ్చు. చైన్కి కానీ, ఆ బ్రేక్లకు కానీ, ఆ క్లచ్కి కానీ, అది కిక్ రాడ్కి కానీ మనం వేసుకోవడానికి అయితే పనికి వస్తుంది అనమాట ఆయిల్. ఈ వేస్ట్ ఆయిల్ తీసుకొని పెట్టుకొని మనం మంచిగా అయితే వాడుకోవచ్చు. తర్వాత చైన్కి వేసుకొని, చైన్లో అయిపోయినప్పుడల్లా వేసుకోవచ్చు అనమాట. ఇది ఆయిల్ ఒక డబ్బాలో పోసుకొని. ఓకే ఫ్రెండ్, ఆయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ మొత్తం అయితే వచ్చేసిన తర్వాత దీన్ని మనం కొంచెం అలా ఇలా అయితే ఉంచుకోవాలన్నమాట. కొంచెం అవతల సైడ్ కొద్దిగా ఉంచుకున్నామంటే లోపల ఉన్న ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఆయిల్ ఏముండకుండా అన్నీ అయితే తీసేసుకోవాలి మనం ఇంజన్లో. బండి ఇట్లా ఉంచుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం ఉంచినామంటే అవతల సైడ్కి కొద్దిగా ఉంచాలి. బాగా ఉంచినామంటే కూడా ఆయిల్ అనేది ఇంజన్లో ఏమన్నా ఉంటే కూడా మొత్తం టోటల్గా అనేది వచ్చేస్తుంది బయటికి. ఏమి ఉండకుండా మొత్తం టోటల్గా తీసేసుకోవాలి ఫ్రెండ్ మనం. ఒకవేళ మనకి ఇంకా ఇంజన్లో ఆయిల్ ఉంది, డస్ట్ ఉంది అని అనుకుంటే కానీ మనం దాంట్లో ఒక 1/2 లీటర్ పెట్రోల్ వేసి కూడా మొత్తం నీట్గా చేసుకోవచ్చు. ఇంజన్లో ఒక 1/2 లీటర్ పెట్రోల్ పోసి ఇంజన్ స్టార్ట్ చేసినామంటే కానీ మొత్తం ఇంజన్ అంతా నీట్గా అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేసి తీసేయచ్చు. తర్వాత ఫ్రెండ్ మనం అయితే మళ్ళీ యథావిధిగా అప్పుడు లాగానే మళ్ళీ బోల్ట్ అయితే పెట్టాలి. 17 నెంబర్ది ఆయిల్ తీసినాం కదా ఇందాక. బోల్ట్ ఎక్కడైతే ఇప్పినామో అక్కడనే మళ్ళీ అయితే బోల్ట్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఇలా కరెక్ట్గా పెట్టి ఫిట్ చేయాలి. రాంగ్ థ్రెడ్ ఎక్కించినామంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంజన్ మొత్తం ఇప్పాల్సి వస్తుంది. రాంగ్ థ్రెడ్ ఎక్కకుండా కరెక్ట్గా పెట్టి మనం థ్రెడ్డింగ్ నీట్గా అయితే ఎక్కించుకుందాం. చూడండి ఎట్లా ఎక్కిస్తున్నాను, అట్లా మీరు కూడా అట్లనే ఎక్కించుకోండి. మంచిగా మనం అయితే ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు. ఇదేం పెద్ద కథ అయితే కాదు. మెకానిక్ దగ్గరికి వెళ్ళి మనం లైన్లో నిలబడి గంటలు వెయిటింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. 10 నిమిషాల పని అయిపోతుంది ఇది మనం ఇంటి దగ్గర చేసుకుంటే. ఇలాంటి చిన్న పనులు అయితే మనం చేసుకోవచ్చు. మేజర్ పనులు అయితే కానీ మనం మెకానిక్ దగ్గరికి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇలా నట్ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్. మనం ఫుల్ అంటే మరీ ఎక్కువ అంతా తిప్పకూడదు. అది తిరిగిన కాడికి అయితే తిప్పాలి అంతే. గట్టిగా తిప్పినామంటే కూడా అది థ్రెడ్డింగ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది అనమాట. అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇక్కడ పైన ఇంజన్ పైన చూసినట్టే ఇది ఇంజన్ పోసేది కప్పు ఉంటుంది. ఈ కప్పు అయితే మనం ఇప్పాలా. ఇది ఇప్పేసిన తర్వాత ఇది పైకి తీసేసినామంటే ఇక్కడ నుంచి అయితే మనం ఆయిల్ పోసేది ఉంటుంది దీనికి, ఇంజన్ కి. మనం ఇంజన్ ఆయిల్ అనేది క్యాస్టర్ కానీ మనం మంచిది ఏదైతే మనం అనుకుంటామో మనం అదైతే తెచ్చుకోండిలా. నేనైతే బోస్ కంపెనీ తెచ్చుకున్నా ఆయిల్. నేను 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మారుస్తా కాబట్టి తొందరగా బోస్ అనేది తెచ్చుకున్నా. మీరు ఎక్కువ టైం పెట్టుకుంటాము అంటే ఎక్కువ క్యాస్టర్లో ఇంకా మంచిది కూడా ఉన్నాయి, అవి వేసుకోండి. ఆయిల్ అయితే పోసేసినాక మనం దానికి మళ్ళీ క్యాప్ అయితే ఇలా విధిగా పెట్టేసుకోవాలి. ఆయిల్ పోసిన వీడియో అయితే మిస్ అయ్యింది కొద్దిగా. నాది కెమెరా ఏమో ప్రాబ్లం వచ్చి ఆటోమేటిక్గా పోయిందనమాట. ఏమో అనుకోకండి. ఆయిల్ పోసేది అయిపోయిన తర్వాత ఇట్లా అయితే మనం క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. క్యాప్ అయితే ఫుల్గా టైట్ చేసుకోవాలి, లేదంటే కానీ ఆయిల్ బయటకి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్.